హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో నిన్న వచ్చిన ఎలక్షన్ రిజల్ట్‌కి సంబంధించి బ్యానర్ ఐటెమ్‌గా ఉన్నాయి. జూన్ 4 నాడు ఏపీ ఎన్నికల్లో కని విని ఎరగని రీతిలో కూటమి పార్టీ అఖండమైన విజయాన్ని సాధించింది. అదేవిధంగా ఎంపీలు కూడా అదే రేంజ్‌లో సాధించారు. దానికి సంబంధించిన ప్రధాన వార్తలు అన్ని తెలుగు పత్రికల్లో ఈరోజు ఉన్నాయి. దానికి సంబంధించి చూద్దాం. స్క్రిప్ట్ రివర్సు. స్క్రిప్ట్ రివర్స్ అయిందట. కూటమి సునామీ మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాండేట్. నేడు ఢిల్లీకి ఆ ఇద్దరు ఎన్డీఏ కూటమి మీటింగ్ హాజరు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని మోడీ అమిత్ షాలకు ఆహ్వానం. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబుతో ఊహాగానాలు. భవిష్యత్ కార్యాచరణపై అధినేతల కసరత్తు. జనసేన కార్యాలయంలో చంద్రబాబు పవన్ భేటీ. ప్రభుత్వం ఎలా ఉండాలో చేర్చి చూపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుండు. స్క్రిప్ట్ రివర్స్ అయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో, టీడీపీ 23 స్థానాలతో, జనసేన 1 స్థానంతో ఆ రోజు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. 23 స్థానాలు, 23 మంది ఫ్యాను గుర్తుపైన గెలిచిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకుండు. ఫ్యాను గుర్తుపైన వైఎస్ఆర్సీపీ సింబల్ పైన గెలిచిన వాళ్ళని 23 మంది 2014, 2019 మధ్యలో తీసుకుండు. కాబట్టి ఆ 23కి పరిమితం చేసి దేవుడు స్క్రిప్ట్ రాసిండు. మీరు ఏదైతే 23 మా ఎమ్మెల్యేలను తీసుకున్నారో ఆ 23కి పరిమితం చేసి మాకు 150 స్థానాలు ఇచ్చిండని ఆ రోజు విజయం సాధించిన సందర్భంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆ రోజు చెప్పిండు. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు రివర్స్ అయింది అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. ఎందుకంటే 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీ సాధించింది. జనసేన పార్టీ అయితే 100కు 100%, 21 స్థానాలు పోటీ చేస్తే 21 గెలిచింది. 10 స్థానాల్లో బీజేపీ పార్టీ పోటీ చేస్తే 8 స్థానాల్లో, అంటే 80% ఆఫ్ ద రిజల్ట్ బీజేపీ కూడా సాధించింది. ఎందుకంటే వాళ్ళకు 1% లోపే ఓటింగ్ ఉంది. కానీ ఇప్పుడు 2%కి దాటిపోయారు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా. మొత్తానికి కూటమి అనేది సక్సెస్ అయింది. కూటమి ఏర్పాటు, కూటమి సమన్వయం, కూటమిలో ఓటింగు షేర్ చేసుకోవడం కూడా సక్సెస్ఫుల్గా అయింది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన పరిపాలన పైన మరి ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా అనేది కూడా ఎక్కడా కూడా పబ్లిక్ మౌత్ టాక్లో ఎక్కడ బయటపడలేదు. కానీ 10-11 స్థానాలకి పరిమితం చేసేంత వ్యతిరేకత ఆయన యొక్క పరిపాలన ఉంది అంటే ప్రజల నుంచి ఆ రేంజ్లో ఎలక్షన్ సందర్భంలో కానీ, క్యాంపెయిన్ సందర్భంలో కానీ, ఓట్లు వేసే సందర్భంలో కానీ అట్లా ఎక్కడ కనపడలే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి కూటమి నాయకులు కూడా ఈ రిజల్ట్ను ఊహించలే అనేది ఇలా ఏపీలో ఉన్న రిజల్ట్ని బట్టి మనకు ఇంత అంటే గెలుస్తాం అనుకోవచ్చు. కానీ ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీని 10-11 స్థానాలకు పరిమితం చేసే స్థాయిలో మనకు రిజల్ట్ వస్తుంది అని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి సంబంధించిన నాయకులు కూడా ఊహించి ఉండరేమో అనేది ఇప్పుడు అనిపిస్తుంది వాస్తవంగా చూస్తే. ఇది 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 21 స్థానాల్లో జనసేన, 8 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాలకు పరిమితమైంది వైఎస్ఆర్సీపీ. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ విజయం. గత ఎన్నికలతో పోలిస్తే 3 లక్షలకు పైగా తగ్గిన మెజార్టీ. టీడీపీ అతిరథ మహారథులు ఘన విజయం. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ భారీ విజయం. బాలకృష్ణ, గద్దె, జనరాజప్ప, నిమ్మల, అచ్చెన్నాయుడు హ్యాట్రిక్. 7వసారి అసెంబ్లీకి వెళుతున్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. ఒకే పార్టీ నుండి వరుసగా 10వసారి పోటీ. తూర్పులో కూటమి స్వీపు. ఊడ్చేసిన ఉత్తరాంధ్ర. కూటమిది హవా. 34 స్థానాల్లో 32 విజయం సాధించారు ఉత్తరాంధ్రలో. వైకాపా రెక్కలు విరిచిన సీకోలు ఓటర్లు. శ్రీకాకుళం క్లీన్ స్వీప్, 10కి 10 శ్రీకాకుళం. అదేవిధంగా విశాఖలో 14, విజయనగరంలో 9కి 9. అంటే శ్రీకాకుళం, విజయనగరంలో 1 సీటు కూడా రాలే వైఎస్ఆర్సీపీకి. ఒక్క విశాఖపట్నంలో 2 సీట్లు వచ్చినాయి. మళ్ళీ అక్కడి నుంచి వస్తే ప్రకాశంలో 2 సీట్లు వచ్చినాయి. అక్కడి నుంచి వస్తే కర్నూలులో 2 సీట్లు వచ్చినాయి. చిత్తూరులో 2 సీట్లు వచ్చినాయి. ఈ 5 జిల్లాలు తప్ప మిగతా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఖాతా తెరవలే. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం. ప్రకాశంలో 2 సీట్లు, విశాఖపట్నంలో 2 సీట్లు, కర్నూలులో 2 సీట్లు, చిత్తూరులో 2 సీట్లు. ఈ 4 రౌండ్లు 8 సీట్లు. ఒక కడపలో 3 సీట్లు వచ్చినాయి. 8 + 3 11 సీట్లు వచ్చినాయి. 4 జిల్లాల్లో 4 రౌండ్లు 8 సీట్లు. ఒక జిల్లాల్లో, కడప జిల్లాలో 3 సీట్లు. ఈ తప్ప ఈ 5 జిల్లాలు తప్ప మిగతా చోట్ల ఎక్కడా కూడా, అంటే ఉమ్మడి పాత జిల్లాలకు సంబంధించి నేను చెప్పేది, ఈ 5 జిల్లాల్లో తప్ప మిగతా 8 జిల్లాల్లో, అంటే మొత్తం 13 జిల్లాలు కాబట్టి మిగతా 8 జిల్లాల్లో ఎక్కడా కూడా బోణిధరల ఖాతాదారుల వైఎస్ఆర్సీపీ. ఇంత ఘోరమైన ఓటమి, ఇంత ఘోరమైన పరాభవం, ఇంత ఘోరమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది అనేది అటు జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకత్వం కానీ గమనించినట్లేదు.
అట్ ద సేమ్ టైం కూటమి నాయకులు కూడా ఈ స్థాయిలో వాళ్ళకి రిజల్ట్ వద్దని ఊహించి ఉండరేమో అనేది ఒక విశ్లేషణ. ఇది ఒక వార్త. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఓటమి తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. గుండె ధైర్యంతో మళ్ళీ లేస్తాం, ఆ అభిమానము ఆప్యాయతలు ఏమయ్యాయో, ఈ ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయి, ఇలా వస్తాయని ఊహించలేదు, ప్రతిపక్షంలో ఉండటం నాకేం కొత్త కాదు, అన్నింటికి సిద్ధం, కూటమికి అభినందనలు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గుండె ధైర్యంతో మళ్ళీ వస్తాం, మళ్ళీ నిలబడతాం, మళ్ళీ గెలుస్తాం అనే విధంగా నిన్న మళ్ళీ లేస్తామని చెప్పిండు. ఆ అభిమానము, ఆ ఆప్యాయత ఎన్నికల సమయంలో కానీ 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన పనులు కానీ 5 సంవత్సరాలు చేసిన పనుల సందర్భంగా ఎన్నికల క్యాంపెయిన్లో ప్రజల నుంచి వచ్చిన ఆదరణ కానీ అభిమానం ఎక్కడ పోయినాయి అనేది నాకే ఆశ్చర్యంగా ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. అసలు ఎవరిని నిందించాలి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఆయన నిన్న మాట్లాడినప్పుడు చెప్పిండు. ఈ ఫలితాలు ఆశ్చర్యంగానే ఇలా వస్తాయని ఊహించలేదు, ప్రతిపక్షంలో ఉండటం కూడా మాకేం కొత్త కాదు, యుద్ధం కూడా కొత్త కాదు, ఫైటింగ్ కొత్త కాదు, పోరాటం కొత్త కాదు, కష్టాలు కొత్త కాదు, ఇవన్నీ అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాయని కూడా చెప్పిండు. ఎందుకంటే ఒక ఇండికేషన్, చంద్రబాబు నాయుడు గారు అంత అఖండమైన మెజార్టీ సాధించిండు. అఖండమైన మెజార్టీ సాధించడంతో పాటు కేంద్రంలో కీలకమైన పాత్ర ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి, జనసేన 2, మొత్తం 18 ఎంపీ సీట్లు ఉన్నాయి, బీజేపీ నుంచి 3, మొత్తం 21 సీట్లు తెలుగుదేశం ఆంధ్ర నుంచి ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ అనేది తెలుగుదేశం పార్టీ ఫిగర్ పైన ఆధారపడింది. మ్యాజిక్ ఫిగర్ దాటడం అనేది తెలుగుదేశం పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టరు. కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉండాలి, ఎవరు నిలబడాలనేది ఎలా ఆ పరిస్థితి ఉంది. కాబట్టి అటు కేంద్రంలో ఈయన పరపతి, ఈయన మాట చెల్లింది చంద్రబాబు నాయుడు గారిది, ఇక్కడ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి ఎట్లాగో ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది. అన్ని ఇబ్బందులు రెడీగా ఉన్నా పెడతారు, గతంలో పెట్టారు, ఫేస్ చేసినా మళ్ళీ పెడతారు, దానికి సిద్ధంగా ఉన్నా కానీ ఆయన మెంటల్గా ప్రిపేర్ అయినట్టు అర్థమవుతుంది మనకి. అంటే క్యాడర్కి కూడా ఆయన చెప్పిండు, అన్ని ఇబ్బందులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఎక్కడ అధైర్యపడొద్దు అని చెప్పి. దీన్ని బట్టి మొత్తానికైతే జరగబోయే ప్రతి పరిణామానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు, ఆ పరిణామాన్ని బట్టే మళ్ళీ ఎక్కడైతే పడ్డామో అక్కడి నుంచే లేవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన కనిపిస్తుంది. మేము మళ్ళా లేస్తాం, గుండె ధైర్యంతో మళ్ళీ లేస్తాం అని చెప్పి కూడా చెప్తుండు. ఇది ఒక వార్త. ఇంకోటి, కడపలో షర్మిల 3వ స్థానంలో, అవినాష్ చేతిలో ఘోర పరాజయం. కడపలో భారీగా ఓట్లు చీల్చిన షర్మిల, పులివెందుల్లోనూ జగన్ మెజార్టీ భారీగా కుదింపు. కడప జిల్లాలో కడప పార్లమెంట్కి సంబంధించి ప్రధానంగా పోటీ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల. ఆమె ప్రధానంగా వాళ్ళ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా షర్మిల ఎఫెక్టు తప్పనిసరిగా కనిపించింది. అవినాష్ రెడ్డి యొక్క మెజారిటీ గత ఎన్నికల్లో 3 లక్షల పైగా ఉంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. పులివెందుల్లో కూడా మెజారిటీ తగ్గింది. దానికి కారణం షర్మిల ఓట్లు చీల్చడం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. కానీ ఆమె ఎక్కడ రిజల్ట్ సాధించడం, 3వ స్థానానికి పడిపోయారు. ఆమె అనుకున్న రేంజ్లో ఏదో కడప ఎంపీ గెలుస్తాం, కొన్ని ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశం ఉంది కడపలో అని వాళ్ళు ఒక అంచనా వేసుకొని దిగారు. కానీ ఎక్కడ కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఊహించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మొత్తం మీద కడపలో ఏం పోటీ చేయటం వల్ల కూటమికి బెనిఫిట్ అయింది, కడప వరకు, కడప జిల్లాలో ప్రధానంగా అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మరి ఇక భవిష్యత్తులో షర్మిల గారి రాజకీయ ప్రస్థానం ఏంది, షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది ఈ ఎన్నికల రిజల్ట్, వాళ్ళకు వచ్చిన ఓట్ల పర్సెంటేజ్, ఓట్ల శాతం, వీటన్నిటిని బట్టి ఏం స్టాండ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఓడిపోయింది. ఇప్పుడు మరి కూటమి పైన ఏమైనా పోరాటాలు చేస్తారా, ప్రజల పక్షాన కూటమికి మద్దతు ఇస్తారా అనేది చూడాలి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్. కూటమి భారీ విజయం, మొత్తం 164 స్థానాలతో ఎన్డీఏ అనూహ్య గెలుపు. 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్న వైఎస్ఆర్సీపీ. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలతో కూటమికి 21 లోక్సభ సీట్లు. సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు ఎవరి అంచనాలకు అందని ఫలితం. ఈ ఫలితాలు విస్మయం కలిగించాయన్న ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. ప్రభుత్వ కూర్పు, ప్రమాణ స్వీకార తేదీలపై చర్చ
అని చెప్పి ఒక వార్తనిచ్చారు. కూటమి భారీ విజయాన్ని సాధించింది. మొత్తం 164 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీకి అని చెప్పి ఈ సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు కూడా అంచనా కందారు. వాస్తవం కూడా అది. ఈ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ, ప్రీ పోల్ సర్వేస్ కానీ ఎక్కడ కూడా ఏ సర్వే సంస్థ కూడా 1, 2 తప్ప మెజారిటీ సంస్థలు సంబంధించిన ప్రెడిక్షన్ ఎక్కడా కూడా దీనికి అసలు మ్యాచ్ కావట్లేదు రిజల్ట్కి. ఎందుకు ఈ స్థాయిలో వచ్చింది, అసలు ప్రజల నుంచి ఆ రేంజ్లో వ్యతిరేకత ఉందా అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి కానీ ఈ స్థాయిలో 11 స్థానాలకే వైఎస్ఆర్సీపీని పరిమితం చేస్తామనే పరిస్థితి కానీ ఆ వాతావరణం లేదు. గెలిస్తే చాలురా నాయన, గెలుస్తామా లేదా, టగ్ ఆఫ్ ఫైట్ ఉంది, టఫ్ ఫైట్ ఉంది, నువ్వా నేనా అనే రేంజ్లో ఉందని అటు కూటమి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అనుకున్న పరిస్థితి. దాని నుంచి అనూహ్యంగా 164 స్థానాలకి కూటమి గెలిచింది అంటే ఒక రకంగా ఇది సెఫాలజిస్టులకి, సర్వే సంస్థలకు కూడా అంచనాకు దొరకని పరిస్థితి. ఇప్పటికి కూడా అసలు ఎందుకు అనేది ఆ రీజన్స్ మరి పోస్ట్ మార్టంలో ఇంకా రోజు రోజు గడుస్తుంటే ఏమైనా తెలుస్తుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ప్రజల్లో ఆ స్థాయిలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనేది తెలిసే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే 47 సీట్ల అధికం, పడిలేచిన కాంగ్రెస్. పోటీ చేసిన 328 స్థానాలకు గాను 99 స్థానాల విజయం. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పు ప్రచారాస్తాల కమలంపై ఎదురుదాడి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కళ్ళకు కాంగ్రెస్ బ్రేక్ వేసింది. వాస్తవంగా ఎందుకంటే ఇండియా కూటమి కట్టిన తర్వాత ఈ స్థాయిలో రిజల్ట్ వద్దయితే ఊహించలే. వాళ్ళు 400 మోడీ 400 దాటితే మాకు అనేది ఒక నినాదం ఎత్తుకున్నారు. కానీ ప్రజలు ఆ స్థాయిలో స్పందన ఇవ్వలే. 400 వాళ్ళు ఊహించుకున్న స్థాయిలో. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి చాలా తక్కువ రేంజ్లో సీట్లు వస్తాయి అనుకున్నారు. అనూహ్యంగా పికప్ అయింది. ఇంకొక 1-2 రాష్ట్రాలు ఇంకా వాళ్ళకి బెనిఫిట్, కొంచెం సీట్లు పెరిగి ఉంటే ఇలా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాలు ఇటు ఏపీ, తెలంగాణలో భారీగా కాంగ్రెస్కి దెబ్బ పడది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు 14 స్థానాలు వస్తాయి అనుకున్నారు, 8 వచ్చినాయి. అంటే 6 స్థానాలు ఎడగోల్పోయారు. ఏపీలో అసలు బోణి కొట్టలేదు. ఏపీలో చంద్రబాబు నాయుడుతోని ఎన్డీఏ కూటమి పొత్తుంటాను 21 స్థానాలు వాళ్ళకి గెయిన్ అయ్యారు. అంటే 21 స్థానాలు అక్కడ, ఇక్కడ బీజేపీకి 8 స్థానాలు. 29 స్థానాలు ఓన్లీ కూటమికి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇక్కడే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే. ఎట్ ద సేమ్ టైం కర్ణాటకలో కూడా కొద్దిగా పెరిగింది బీజేపీకి. ప్రధానంగా ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాల యొక్క ఎంపీల సంఖ్యపైనే ఢిల్లీలో ప్రభుత్వం ఆధారపడి ఉంది. తెలుగు రాష్ట్రాలే ఒక రకంగా ఎన్డీఏని కాపాడినాయి. ఇండియా కూటమికి ప్రధానంగా దక్షిణాదిలో ఈ తెలుగు రాష్ట్రాల వల్లనే దెబ్బపడది. లేదంటే ఇలా అధికారంలో ఉండాల. తగ్గిన ఎన్డీఏ బలం, పవర్ ఖాయం, హ్యాట్రిక్. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు. ఎన్డీఏకి 292, ఇండియాకు 234, 240 సీట్లకే పరిమితమైన బీజేపీ. మెజార్టీ కంటే 32 స్థానాలు తక్కువ, 49 సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు అని చెప్పారు. 49 సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు. ఒడిశా 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం. 52 నుంచి 99 స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్. యూపీలో ఎస్పీకి 37, కాంగ్రెస్ 6 స్థానాలు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం. ఇది 49 సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు అని ఇచ్చింది. 49 తెలుగు రాష్ట్రాలు 49 లేవుగా, 42 సీట్లే ఉన్నాయి వాస్తవంగా. 42లో 29 స్థానాలు వాళ్ళు గెలిచారు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ 8 గెలిచింది, అక్కడ కూటమిలో 21 స్థానాలు గెలిచింది. ఈ 21 + 8 29 స్థానాలు. 29 స్థానాలు కానీ 49 అని ఇచ్చారు. 29 సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు. ఒడిశా కూడా అనూహ్యంగా, ఒరిస్సాలో దాదాపు 25-30 సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ సంబంధించిన కోటల్ని బీటల వారుస్తూ బద్దలు కొడుతూ బీజేపీ పార్టీ అక్కడ గెలిచింది. 79 స్థానాలతోని 147 స్థానాలలో 74 మ్యాజిక్ ఫిగరు, 74కి దాటి 79 స్థానాలతోని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ గెలిచింది. అంటే ఇటు ఒడిశాలో ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వం, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం. మొత్తానికైతే ఒడిశా, ఏపీ ప్రధానంగా ఇలా ఢిల్లీ ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కీలకమైన పాత్ర ఉండే అవకాశం ఉంది. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని లక్కీగా ఏపీ ప్రజలకి ఇది ఒక కలిసి వచ్చిన అవకాశం.
మరి దీన్ని ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే ఏపీలో ఉన్న 21 మంది ఎంపీల మద్దతుతోనే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేద్ది. ఈయన ఏ కండిషన్ పెట్టినా వాళ్ళు అన్‌కండిషనల్‌గా, అది ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, వెనకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇట్లాంటి ప్రతిదీ కూడా కేంద్రం నుంచి గుంజుకొని తీసుకునే అవకాశం ఏర్పడింది ఇవాళ ఏపీలో ప్రజలిచ్చిన మ్యాండేట్ని బట్టి. గుంజుకొని తీసుకోవడమే, బతిలాటం, అడగటం, డిమాండ్ కూడా గుంజకొచ్చుకునే అవకాశం, ఢిల్లీ నుంచి మెడలు వంచి గుంజే అవకాశం ఇవాళ ఏపీలో ప్రజలు ఇచ్చారు చంద్రబాబు నాయుడికి. మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ, మిగతా విషయాలలో వెనకబడిన జిల్లాలకు నిధుల విషయంలో కానీ అదైతే స్పష్టంగా అనిపిస్తుంది. ఈ ఈ ఈ పరిస్థితికి రాదు కూడా, గతంలో లేదు. 2014లో వాళ్ళకి క్లియర్ మెజారిటీ వచ్చింది. ఎన్డీఏతోని చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ బీజేపీకి క్లియర్ మెజారిటీ వచ్చింది. 2019కి వచ్చేటాలకి సింగిల్గానే 303 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అప్పుడు కూడా వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు. ఇవాళ 240కి పరిమితం అయ్యారు. ఇంకా 32 స్థానాల్లో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్కి దూరంలో ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర కీలకంగా ఉంది కాబట్టి ఆయన ఆ పాత్రని రాష్ట్ర అభివృద్ధికి వాడుకోవాలి. మేము ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్ గెలవటానికి పెట్టుకున్నాం అన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ గెలవటానికి పెట్టుకున్నారు అని మీరు చెప్పారు కాబట్టి, ఆ గెలవటానికి మీకు ఆయుధాన్ని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ని గెలిపించడానికి, ప్రజలను గెలిపించడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీకు ఒక ఆయుధాన్ని ఇచ్చి ఢిల్లీకి పంపుతున్నారు. ఢిల్లీలో శాసించమని చెప్తున్నారు మీకు 21 ఎంపీ స్థానాలు ఇచ్చి. ఇప్పుడు శాసిస్తారా లేదా అనేది చూడాలి. పేదల గొంతుకనై నిలుస్తా, ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రతిపక్షము పోరాటము కొత్త ఏమి కాదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను. మంచి చేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా నా ప్రతి కష్టంలో తోడుగా అండగా నిలబడిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కి, ప్రతి ఇంట్లో నుంచి వచ్చి స్టార్ క్యాంపెయిన్లుగా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఓటమి తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన భావోద్వేగ పూరితమైన మాటల్ని సాక్షి పేపరు వేసింది. ఢిల్లీలో సైతం శాసించగల కూటమి ఇది. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారని అనొచ్చు, అయితే ఆధారాలు ఏం జరిగిందో దేవుడికే తెలవాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఫలితాల తర్వాత వచ్చి బయటికి చెప్పింది. దాని తర్వాత గవర్నర్ కలిసి రిజైన్ లెటర్ కూడా ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఇది పేదల గొంతుకై నిలుస్తాము, ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి, ప్రతిపక్షము పోరాటం కొత్త ఏం కాదు నాకు. అదేవిధంగా అధికార పక్షం దాడులు కానీ, అధికార పక్షం ఇబ్బందులు పెట్టే దాన్ని ఎదుర్కోవటం కూడా నాకే కొత్త కాదు. ఇబ్బందులకి వాళ్ళు పెట్టే ఇబ్బందులకి దానికి అన్నిటికీ నేను సిద్ధమై ఉన్నా. ఆ ఇబ్బందులు ఫేస్ చేసినా మళ్ళీ ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. దాంట్లో ఎట్లాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. పేదల గొంతుకునంతా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్కి ఉంటా అని చెప్పి కూడా ఆయన అన్న పరిస్థితి. ఇది ఒక వార్త. అంతు చిక్కని ఫలితం, వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు, డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు సుపరిపాలన. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తని జనసంద్రం. తొలి విడత ప్రచారంలో మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం. మలి విడత ప్రచారంలో మండుటెండా ఉక్కపోతతో పోటీ పడుతూ జన నిరాజనాలు. 800 కోట్లతో ఉద్దానం తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం నిర్మించిన పలాసలో కూడా వైఎస్ఆర్సీపీ ఓటమి. 500 కోట్లతో వైద్య కళాశాల, 5,000 కోట్లతో పోర్టు నిర్మించిన మచిలీపట్నంలోనూ అదే ఫలితం. వైఎస్ఆర్సీపీ కంచుకోట్లైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూటమి పాగా. ఇది ఒక రకంగా అంతు చిక్కని ఫలితం. వాస్తవంగా ఇది మొత్తానికి నిన్నటి ఫలితాలు చూసిన తర్వాత మెజారిటీ ప్రజల్లో అసలు అంతు చిక్కని లెక్క ఇది. ఎట్లా ఈ స్థాయిలో 11 స్థానాలకు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది, కూటమి 164 స్థానాలకి ఎగబాగలిగింది. దీంట్లో ఉన్న అసలు కారణాలు ఏందనేది ఇంకా బయటికి రావాల్సింది. అంతు చిక్కని ఫలితాలే, వాస్తవంగా అంతు చిక్కట్లేదు. విప్లవాత్మకమైన సంస్కరణలు, డీబీటీలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, రకరకాలుగా
2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రతి ఖాతాదారుడి అకౌంట్లో ఈ 5 సంవత్సరాల్లో జమ చేసిండు. అదే స్థాయిలో ఆయన పెట్టిన సిద్ధం కానీ, మేమంతా సిద్ధం సభలు కానీ, బస్సు యాత్ర కానీ వీటిలలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. మరి ఆ స్పందన ఎటుపోయింది? అసలు ఆ స్కీమ్ తీసుకున్న వాళ్ళు ఎటుపోయారు? ఆ లబ్ధిదారులు ఎటుపోయారు? ఆ లబ్ధిదారుల యొక్క ప్రేమ, అనురాగాలు ఎటుపోయినాయి? అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న అన్న పరిస్థితి అంతు చిక్కని పరిస్థితి వాస్తవంగా. ఏంటి అనేది ఇక ముందు ముందు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ కంచుకోట లాంటి వైఎస్ఆర్సీపీకి రాయలసీమ కంచుకోట, అట్లాంటి కంచుకోటలో కూడా టీడీపీ జెండా ఎగరేసిన పరిస్థితి. కూటమికి సంబంధించి ఏం జరిగిందనేది చూడాలి. ఈవీఎంలనే మార్చేశారు. మడకశిరలో ఈవీఎం తారుమారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 5 ఓట్లే ఉండటంతో అనుమానం. అభ్యంతరం చెప్పడంతో పక్కన పెట్టిన అధికారులు చివరి రౌండ్ ముగిసేసరికి టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం. పక్కన పెట్టిన ఈవీఎం సంగతి లేవనెత్తిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అది ఎంపీదని తేల్చి తిరిగి అసెంబ్లీ ఈవీఎం తెచ్చిన అధికారులు. ఓపెన్ కాని అసెంబ్లీ ఈవీఎం, ఈవీప్యాడ్ స్లిప్పులు లెక్కింపు. వైఎస్ఆర్సీపీకి 414 ఓట్లు. అసలు ఈవీఎం మారిపోవడం ఏమిటి? అసెంబ్లీ ఈవీఎం ఓపెన్ కాకపోవడం ఏంటి? దీనిపై ఈసీని ఆశ్రయిస్తామన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం. ఏ అభ్యర్థి నుంచి అయినా ఫిర్యాదులు వస్తే 5% వీవీప్యాడ్లు లెక్కిస్తారు. ఈ మేరకు గతంలోనే తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరిగాయనే అనుమానాలు. ఇది ఈవీఎంనే తారుమారు చేశారట. మడకశిర కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి అభ్యర్థికి ఒక ఈవీఎంలో 5 ఓట్లే వచ్చినట. అనుమానం వచ్చి ఆయన గొడవ చేస్తే పక్కకు పెట్టారట. దాని తర్వాత లెక్కిద్దామని. తర్వాత వైఎస్ఆర్సీపీకి 414 ఓట్లు వచ్చినాయట అందులో. ఇది ఎక్కడిది అంటే ఎంపీది అని చెప్పి, ఎమ్మెల్యే దాన్ని ఎంపీదని చూపించి ఎంపీ అది అని చెప్పి పక్కన పెట్టి ఇంకోటి తెచ్చి ఎమ్మెల్యేది ఇది అని చెప్పి చూపించారట. అది ఓపెన్ కాలేదట. అసలు ఓపెన్ కాకపోవటం ఏంది? ఈవీఎంలు తారుమారు కావటం ఏంది? ఎమ్మెల్యేది ఎంపీది మిక్స్ కావటం ఏంది? ఇట్లాంటి అనుమానాలు ఆ మడకశిర కాన్స్టిట్యున్సీ సంబంధించి ఉంది. ఇట్లాంటి విషయంలో మరి ఫలితాన్ని తారుమారు చేయడానికి ఏమన్నా అక్కడ ప్రయత్నం చేశారా? అధికారులు కొమ్ము కాశారా? లేదా నాయకులు ఏమైనా మతలబు చేశారా అనేది తెలవాల్సింది. మడకశిరకు సంబంధించి మరి వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉందట. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. చరిత్ర ఎరగని విజయం. 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ప్రజలు, వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట. రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు. 8 ఉమ్మడి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ. కడపలోనూ కూటమిది ఆధిక్యం. ఒక్కరు తప్ప మంత్రులంతా ఘోర పరాజయం. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం. 135 స్థానాలతో తెదేపాకు విస్పష్ట ఆధిక్యం. 100% ఫలితాలతో జనసేన సంచలనం. 8 చోట్ల కమల వికాసం. రాష్ట్రంలో ప్రభావం చూపని కాంగ్రెస్. ఇది చరిత్ర ఎరగని విజయం. చరిత్ర ఎరగని విజయానికి ప్రధానంగా కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ అనేది ఇలా ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాస్తవం ఇది. ఈ విజయానికి అసలు తొలి మెట్టు, ఈ స్ట్రాటజీకి తొలి మెట్టు, ఈ స్ట్రాటజీ చేసిన వ్యక్తి, ఈ వ్యూహం వెనక ఉన్న ప్రధాన పిల్లర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. కూటమితోని పొత్తు కూటమిలో ఉండాలి, ఓట్లు చేయలొద్దు అనే ఒక కాంప్రమైజింగ్ ధోరణితో రాష్ట్రం కోసం సీట్లు తగ్గినా ఓట్లు తగ్గినా పర్లేదు, మాకు పదవులు కాదు ముఖ్యం, రాష్ట్రం గెలవాలి, రాష్ట్రంలో మార్పు రావాలనే దానికోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించిండు. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పార్టీకి పొత్తు కుదిరించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఒక 4-5 రోజులు ఢిల్లీలో గడిపి వాళ్ళని కన్విన్స్ చేసి బీజేపీ పార్టీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడుతో పొత్తుకి అంగీకరించి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి మొత్తానికైతే ఒక అలయన్స్ ఏర్పడే దాంట్లో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్. ఇవాళ ఏపీలో ఈ విజయం వెనక ప్రధాన పాత్ర, ప్రధాన శక్తి, వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. వాస్తవం ఇది మనకు ప్రధానంగా కనపడుతుంది. మరి ఏపీలో మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వంలో? పవన్ కళ్యాణ్ గారి మాట ఏ మేరకు 5 సంవత్సరాలు చెల్లుబాటు అయింది? ఆయన అనుకున్న పనులు, ఆయన అనుకున్న మార్పు ఏ విధంగా చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఈ కూటమి గెలుపు వెనక ప్రధాన పాత్ర ఆయనదే. ఈ కూటమి కట్టడానికి ప్రధాన పాత్రదారు, సూత్రధారు ఆయనే. వాస్తవం ఈ కూటమే లేకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ కూటమే లేకపోతే తెలుగుదేశం పార్టీ స్థానాల విషయంలో కానీ, పోటీ పెట్టే విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదురయ్యేది. మొత్తానికైతే ఈ చరిత్ర వెరగని విజయం వెనక పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతుంది.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ చరిత్ర ఎరగని విజయానికి ఎట్లయితే కూటమి ఏర్పాటుకి బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించిండో అక్కడ బీజేపీ నాయకత్వానికి కూడా పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహం పనిచేస్తుంది ఇలా. ఎన్డీఏ కూటమి నిలబడాలంటే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకి ఒప్పించి బీజేపీని ఎట్లయితే తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చిండో ఆ కూటమిలోకి తీసుకురావడం ఆ వ్యూహమే ఇవాళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో నిలబడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కానీ అటు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ని మర్చిపోకూడదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ వల్లనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ నిలబడే ఆవశ్యకత, ఆ వ్యూహం, ఆయనకు సంబంధించిన స్ట్రాటజీ పనిచేసింది. ఇండియా మెరిపించిన ఎన్డీఏకి అధికారం 239 సీట్లు గెలుచుకున్న భాజపా మరో 2 చోట్ల ఆధిక్యంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ మ్యాజిక్ ఫిగర్ను మార్కును దాటిన ఎన్డీఏ. మ్యాజిక్ ఫిగర్ను దాటిందట ఎన్డీఏ. మ్యాజిక్ ఫిగర్ను ఎన్డీఏ దాటడానికి ప్రధాన కారణం ఏపీలో ఉన్న 21 మంది ఎంపీలు. ఏపీలో 21 మంది ఎంపీలు కానీ 124 ఎమ్మెల్యే స్థానాలు గెలవటానికి కానీ జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితం కావటం కానీ వీటన్నిటికీ ప్రధాన వ్యూహకర్త ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహము, పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ వల్లనే ఇలా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది ఢిల్లీలో. అదే ఇక్కడ కూటమి ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో కూటమి ఏపీలో ఏర్పడింది. కాబట్టి ఆయన రాజకీయాల్లో మొట్టమొదటిసారి అంటే 2019లో పోటీ చేసిన కానీ 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయిండు. ఇప్పుడు 21 స్థానాలకు 21 స్థానాలు 100% రిజల్ట్ని సాధించిండు. ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని గెలిచారు. ఇదంతా ఒక రాజకీయ ఉద్దండులు, రాజకీయంగా 40-50 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యూహకర్తలు వేసిన వ్యూహాన్ని వేసిండు పవన్ కళ్యాణ్. ఆ వ్యూహం వల్లనే అక్కడ ఢిల్లీలో ఇవాళ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇక్కడ ఏపీలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆయన వ్యూహం పైన ఆధారపడి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడబోతుంది. ఇది ప్రధానంగా ఆయనకి ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్కి దక్కే అవకాశం ఉంది. ఇది ఈనాడుకు సంబంధించి విశాలాంధ్రజు. మోదీ మెడలు వంచిన జనం, యూపీలో తీవ్ర భంగపాటు, భారీగా తగ్గిన బీజేపీ మెజార్టీ, అయోధ్యలో ఓటమి. ఎన్డీఏ కూటమికి 291 సీట్లు, ధీటుగా పోటీ ఇచ్చిన ఇండియా కూటమి 235 సీట్లతో దూసుకెళ్లిన కాంగ్రెస్ మిత్రులు. మోదీ మెడలు వంచిన జనం వాస్తవంగా వంచారు మెడలు. వాళ్ళు 400 400 పార్ అంటే దాన్ని తీసుకొచ్చి అసలు మ్యాజిక్ ఫిగర్ కూడా దాటకుండా 240కి పరిమితం చేశారు. వాస్తవంగా 2 సార్లు అఖండమైన మెజార్టీ సాధించారు 2014, 2019లో. ఈసారి అదే మెజార్టీ ఇచ్చుంటే వాస్తవంగా ప్రజాస్వామ్యం బతికేదా, మిగతా పార్టీలు బతికేయా మోడీ ముందు, అమిత్ షా ముందు అనే ఒక చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ప్రజలు చాలా తెలివిగా నిర్ణయాన్ని, వాళ్ళ యొక్క ఓట్ని వేశారు, తెలివిగా వాళ్ళ ఫిగర్ ఇచ్చారు. వాళ్ళు ఇదే 240కి పరిమితం చేయకపోతే వాళ్ళు ఆగరు. వాళ్ళు దేన్నైనా చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని మారుతారు, రాజ్యాంగాన్ని మారుతారు, రాష్ట్రాలను గులుస్తారు, పార్టీలని ఆగం చేస్తారు, పార్టీలను కమలిస్తారు. ఇలా ఒక చెంపపెట్టు బీజేపీకి, మోడీకి. ఇది మెడలు వంచినట్టే ప్రజలు. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని, దీన్ని ఒక వాళ్ళకి హెచ్చరికగా తీసుకొని పరిపాలన చేస్తే తప్ప మళ్ళీ ఒంటెద్దు పోకడా, మాకు తిరుగులేదు, మేము ఏదంటే అది చేస్తాం అనే పద్ధతిలో ప్రతిపక్షాలని మట్టి గరిపించే కార్యక్రమం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, సిబిఐని, ఈడీని వాడుకొని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇగో ఇట్లే ఉంటుంది. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ నేచర్లో పరిపాలన చేస్తే తప్ప ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెసా, బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ఇంకోటి కాదు. తల బిరుస్తోని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళకేదో పుట్టుకతోని వచ్చినట్టు, వాళ్లే రాజులు అన్నట్టు, వాళ్లే రాజరికం చేస్తున్నట్టు, ప్రజలు ఈకుండా అధికారం వచ్చినట్టు, ప్రజలు ఎవరో మాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తే ప్రజలు మళ్ళీ 5 సంవత్సరాల నాడు కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉంటే ఇగో ఇట్లే ఉంటుంది. మెడలు ఉంచుతారు, అవసరమైతే బయటికి కూడా పంపిస్తారు. ఇది ఒక వార్త. విషయాలందరికి సంబంధించి ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.